కలపడం చాలా కష్టం, విడదీయడం చాలా ఈజీ. అది కూడా గతంలో వ్యతిరేకంగా ఒకరి మీద ఒకరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈజీగా మన మధ్యలో ఏదో పార్టీ విషయాల్లోనో కులపరంగానో ఏదో ఒక చిచ్చు తీసుకొస్తారు. ఇవాళ మనందరికీ ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ప్రతి నిమిషం మనకి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చేస్తుంది. ఇవాళ ఏదో నాయకుడు పల్లా గారు ఇలా అన్నారా అని మీ అందరూ ఏదో అనుకుంటారు, లేకపోతే దాదారావు గారు ఏదో అన్నారా అని అనుకుంటారు, మళ్ళీ నరసింహరావు గారు ఏదో అన్నారా అని మీకు ఏదో వచ్చేస్తున్న సమాచారం మీ అందరు కోపం వచ్చేస్తే తిట్టేసుకుంటారు. ఇవన్నీ మనం కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనల్ని విడదీయడమే వాళ్ళ ధ్యేయం. వాళ్ళు ఏదో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి దీని మీద పంపిస్తూనే ఉంటారు. అండ్ ఇవాళ వాళ్ళ జనాల్లో తెలియదు కాబట్టి ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి నచ్చిన మెసేజ్లు వాళ్ళు సృష్టిస్తున్నారు. పేర్లు కూడా స్టీల్ ప్లాంట్ పేజ్ అని, వైజాగ్ పేజ్ అని ఆ పేరులతో వైసీపీ ప్రాపగండా వాళ్ళు చేయబోతున్నారు. వాళ్ళంతా ఇదే ఆలోచన వాళ్ళకి. సో దీని ఎవరికి మీరు నమ్మమాట, డైరెక్ట్గా మీరు లీడర్ నుంచి వింటే అది వాళ్ళ అభిప్రాయంగా మీరు భావించండి తప్ప మీరు సోషల్ మీడియాలో చూసింది నిజమని అనుకుంటే మాత్రం మన మధ్యలోనే మిస్అండర్స్టాండింగ్స్, గ్యాప్స్.